హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 10వ భాగం వినండి. మాలతి ఆదిత్యని తమ్ముడు అని సంబోధిస్తూ పిలవడంతో వాసంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అక్కడి నుండి కొనసాగింపు. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. దగ్గరికి రమ్మని సైగ చేసింది వాసంతి. లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి దగ్గర నిలబడ్డాడు ఆదిత్య. తమ్ముడు, బావున్నావా? నువ్వు హీరో అయిపోయావు కదా. ఈ దెబ్బలేంటి? నిన్ను కొట్టాడా వాడు? అంది మాలతి దెబ్బల వంక చూస్తూ. అక్క, నేను నీకు తెలుసా? ఈ దెబ్బలా పడ్డాను అన్నాడు ఆదిత్య. లేచి నిలబడి తల మీద చెయ్యి వేసి, తెలుసు, చేత్తో హైట్ చూపిస్తూ, ఇంత ఉన్నప్పుడు చూశాను నిన్ను అంది. నన్ను భలే గుర్తుపట్టేశావే అన్నాడు. నాకు జ్ఞాపకం ఉన్నావు నువ్వు. భలే గుర్తుపట్టేశాను కదా నేను తెలివైన దాన్ని కదా, మరెందుకు మోసపోయాను? వాడు నువ్వు పనికిరావు పొమ్మన్నాడు. నువ్వు వాణ్ణి కొట్టేస్తావు కదా అంది. అక్కని ఏదన్నా అంటే తమ్ముడు ఊరుకుంటాడా? గట్టిగా కొట్టేస్తాడు అన్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉంది వాసంతి. తమ్ముడు, ఈ పుస్తకం చదువు, బావుంది అని ఓ పుస్తకం తీసిచ్చింది. చదివేసి రేపిస్తాను మరి, ఈరోజే అడగకూడదు అన్నాడు ఆదిత్య. హాయ్ హాయ్, ఒక్కరోజులోనే చదివేస్తావా? అక్క, నాకులానే ఒక్కరోజులోనే చదివేస్తాడంట అంది చప్పట్లు కొడుతూ. మన తమ్ముడు కదా మరి, మనలాగే చేస్తాడు అంది వాసంతి. అక్క, ఆకలేస్తుంది అంది. ఇప్పుడే వస్తాను అని వెళ్ళి అన్నం తీసుకొచ్చి తినిపించింది. అన్నం తింటున్నంతసేపు తమ్ముడు తమ్ముడు అంటూ ఏదో ఒకటి చెప్తూనే ఉంది మాలతి. అన్నం తినిపించి టాబ్లెట్స్ ఇచ్చి, నువ్వు కొద్దిసేపు పడుకో, తమ్ముడు బుక్ చదివేసి రేపు తీసుకొస్తాడు అంది వాసంతి. రేపు వస్తావు కదా, వాణ్ణి గట్టిగా కొట్టాలి మరి అంది మాలతి. కొడతానక్క, నేను చూసుకుంటాను కదా, నువ్వు పడుకో అన్నాడు. సరే అని వెళ్ళి బుద్ధిగా మంచంపై పడుకుంది. వీళ్ళిద్దరూ బయటికి వచ్చేశారు. ఏమైందక్క తనకి? అక్క నన్ను గుర్తుపట్టింది కానీ నేను తన్ను గుర్తుపట్టలేదు. నాకెక్కడా చూసిన గుర్తు కూడా లేదు అన్నాడు. ఒక్క నిమిషం అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుని ఫోన్ చేసింది. ప్రియా, మాలతి ఆదిత్యని చూసి తమ్ముడు అని పిలిచింది. మాట్లాడింది. మొట్టమొదటిసారిగా ఆకలేస్తోందని అడిగింది. అలా మాట్లాడుతుంటే ఆమె కళ్ళ వెంట నీటి బిందులు జాలువారుతున్నాయి. నిజంగానా? గుడ్ ఇంప్రూవ్మెంట్. రోజు అబ్బాయితో మాట్లాడించు అంది అటునుండి ప్రియ. సరే, ఉంటాను. నా ఆనందంలో నువ్వు ఫ్రీగా ఉన్నావో లేదో అడగకుండానే మాట్లాడేశాను. బాయ్ అని కాల్ కట్ చేసింది. రా, ముందు భోంచేద్దాం, ఆ తర్వాత మాట్లాడుకోవచ్చు అంది లేచి ఆదిత్యతో. నాకు చాలా ప్రశ్నలున్నాయక్క అన్నాడు. నాకు కొన్నిటికి ఆన్సర్ తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు చెప్తాను. ముందు భోజనం చెయ్యి అంటూ ముందుకు నడిచింది. ఇద్దరు వెళ్ళి భోంచేసి వచ్చి మళ్ళీ హాల్లో కూర్చున్నారు. ఇప్పుడు చెప్పక్క, ఏమైంది? అక్క ఎందుకు ఇలా అయిపోయింది అన్నాడు ఆ గది వంక చూస్తూ. ఏమైందో పూర్తిగా కథ ఎవరికీ తెలియదు. ఒకరోజు నైట్ అంతా రాలేదు. అమ్మ, నాన్న, నేను ఫోన్ చేసినా తీయదు. ఆ రాత్రంతా చూసి మర్నాడు ఉదయం కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాం. తెల్లవారి తలుపులు తీసేసరికి గుమ్మం ముందు స్పృహ లేకుండా పడి ఉంది. ఏడుస్తోంది వాసంతి. సారీ అక్క, నేనంతా గుర్తు చేస్తున్నానా అన్నాడు. మర్చిపోతే కదా గుర్తు చేయడానికి. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాం. స్పృహలోకి వస్తుంది, మళ్ళీ ఏడుస్తూ స్పృహ తప్పుతోంది. డాక్టర్ చెక్ చేసి రేపుకు గురైందని చెప్పారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు. ఆ మాట చెప్తుంటే ఆమె గొంతులో దుఃఖంతో పూడుకుపోతోంది. మరి కంప్లైంట్ ఇవ్వలేదా అన్నాడు. ఎలా ఇవ్వమంటావు? పిచ్చిదానిలా అయిపోయింది అది. నా చెల్లెలది. దాన్ని కోర్టు చుట్టూ తిప్పమంటావా? ఎవరో తెలీదు. కోర్టులో అడిగే ప్రశ్నలకు అది సమాధానం చెప్పగలదా అంది. ఇప్పుడు కూడా ఎవరో పనికిరామన్నాడు ఇలా చెప్తుంది కదా అక్క, నెమ్మదిగా అడిగితే చెప్పేదేమో అన్నాడు. అప్పుడు అది ఉన్న పరిస్థితుల్లో మా నాన్నని చూసి కూడా భయపడేది. ఆయన ఎంత ఏడ్చేవారో. సంవత్సరం పట్టింది మా నాన్నని తండ్రి అని గుర్తుపట్టడానికి. అప్పటి నుండి అప్పుడప్పుడు చెప్పే మాటలు బట్టి ఇది యశస్విని ప్రేమించింది. అక్క జీవితం ఇలా కావడానికి కారణం యశస్వినా అన్నాడు వాసంతి మాటకి అడ్డొస్తూ. వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు, కానీ వాడికి డైరెక్టర్ ఛాన్స్ రావడం కోసం దీన్ని తీసుకువెళ్ళి ఎవరికో అప్పచెప్పాడు. దీనికి సాక్ష్యం లేదు.
లాయర్నయ్యుండి ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చున్నాను అంది. అక్క, తిరిగి తిరిగి కథ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. అమల మీద వాడు ఆశపడ్డాడు. నేను అడ్డుపడ్డాను. నన్ను కొట్టి అమలను తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు. నేను సినిమా కోసం అని నేర్చుకున్న ఫైట్స్ నాకు అక్కడ ఉపయోగపడ్డాయి అన్నాడు. నా చెల్లెల్ని సేవ్ చేయడానికి ఎవరూ లేరు. నమ్ముకున్నవాడే నట్టేట ముంచేశాడు, మోసం చేశాడు. అమ్మా నాన్న ఆ బెంగతోటే పోయారు అంది. మనం ఏం చేయలేమా అక్క అన్నాడు. ఏం చేయలేకపోతున్నాను రా. సారీ, రా అని వచ్చేసింది అంది. పర్లేదక్కా, ఒక అక్క ఉంటే నన్ను అలాగే పిలిచేది కదా. ఏదైనా ప్లాన్ ఆలోచించక్క అన్నాడు. ఏం చేయడానికైనా వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా అంది. ఇదే మనకి ఛాన్స్. ఇప్పుడే అతని చుట్టూ ఉన్న వాళ్ళని మన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అన్నాడు. ఆల్రెడీ నా మనిషి ఒకడు అతని దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు అంది. మరి ఇంకేటక్క, లాయర్లకు మేం చెప్పాలా? లూప్స్ వెతికి పట్టుకోవడమే మీ పని కదా. వాడి మీద వ్యతిరేకంగా ఏదైనా గట్టి ఆధారం దొరుకుతుందేమో చూడమను. వాడు అక్కొక్కదానికే కాదు, ఇలా చాలామంది చేసి ఉంటాడు కదా. దొరకలేదు అన్న ధీమా వాళ్ళకి ఎక్కువ బలాన్ని ఇస్తుంది, మళ్ళీ మళ్ళీ తప్పులు చేయిస్తుంది అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు ఆ దిశగా ఆలోచించాలి అంది. మనకి ఎక్కువ టైం లేదక్క. వాడు వచ్చేలోపు మనం చేయాల్సిన ప్లాన్స్ని ప్రిపేర్గా ఉంచాలి అన్నాడు. అవును, ఏంటి అన్నావు? హీరోగా వాడి దగ్గరే అని బాండ్ పేపర్ రాసిచ్చాను అన్నావు కదా అంది. అవునక్క. అప్పటికి డాడీ ఇంటికి వచ్చాక తిట్టారు, ఎందుకు రాసిచ్చావు అని. ఏమో, నాకు అతని మీద అంత నమ్మకం ఉంది. ఇలాంటి వాడని తెలిస్తే షాకింగ్గా అనిపిస్తోంది నాకు అన్నాడు. నీకు సినిమా అవకాశం దొరకాలి అనుకున్న ఇదే టైంలో వెళ్ళి అందరినీ కలువు. వాడు వచ్చేలోపు మూవీలో హాఫ్ పార్ట్ వరకు అయిపోయిందనుకో, ఎవరూ వెనక్కి తీయలేరు అంది వాసంతి. సినిమా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో నీకు తెలుసు కదా. ఎంత ప్లాన్డ్గా తీసినా 1 ఇయర్లోపు కష్టం అన్నాడు. ఇప్పుడు అందరూ 90 రోజుల్లో సినిమా, 40 రోజుల్లో సినిమా అంటున్నారు కదరా అంది. అలాంటి సినిమాలు మనతో ఎందుకు తీస్తారక్క? వాళ్ళ దగ్గర ఫుల్గా డబ్బు ఉంటుంది, దేనికి ఆలోచించక్కర్లేదు, ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అన్నాడు. డబ్బు నీ దగ్గర లేకపోయినా నా దగ్గర ఉంది అంది. ఊరుకో అక్క, సినిమా తీయడం అంటే మాటలు అనుకుంటున్నావా? డబ్బు ఒకటి ఉంటే సరిపోదు, టాలెంట్ ఉన్నవాడు దొరకాలి డైరెక్టర్గా అన్నాడు. యశస్వి లాంటోడు దొరకాలంటావు అంది. నా ఉద్దేశం అది కాదక్క. కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే అతని దగ్గర టాలెంట్ ఉంది అన్నాడు. అదే అనుకున్నాడు వాడు. నా దగ్గర టాలెంట్ ఉంది, నేను పైకి రావాలంటే ఎవరో ఒకరు అవసరం అనుకున్నాడు. నా చెల్లెల్ని బలి చేసి వాడు పైకెక్కి సింహాసనం మీద కూర్చున్నాడు అంది. ఇక నేను వెళ్తాను, రేపొచ్చి కలుస్తాను అన్నాడు. ఉండిపోవచ్చుగా ఇక్కడే అంది. వద్దక్క, ఇంట్లో ఉంటుంది మీ ఇద్దరే. నేనున్నానంటే రకరకాలుగా అనుకుంటారు. మన మధ్య ఉన్నది ఏ బంధమైనా అది మనకే తెలుస్తుంది కదా, బయట వాళ్ళకి తెలీదు. వద్దు, నేను ఇంటికి వెళ్తాను, రేపు వస్తాను అన్నాడు. డ్రాప్ చేయనా అంది. వద్దక్క, ఏదో క్యాబో ఆటో పట్టుకు వెళ్ళిపోతాలే అన్నాడు. పర్సులో నుండి డబ్బులు తీసి పాకెట్లో పెట్టింది. డబ్బులేం వద్దక్క అన్నాడు అడ్డుకుంటూ. ఏం పర్లేదు, క్యాబ్ బుక్ చేస్తున్నాను, వస్తుంది, వెయిట్ చేయి, వచ్చాక వెళ్ళొచ్చు అంది. క్యాబ్ బుక్ చేసినప్పుడు మళ్ళీ డబ్బులు ఎందుకు అన్నాడు తిరిగి ఇవ్వబోతూ. ఉండని, ఏం పర్లేదు అంది. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఒక సొల్యూషన్ చూడక్క, నా సహకారం ఉంటుంది, వాడికి బుద్ధి చెప్పాలి మనం అన్నాడు. దీని గురించి ఎక్కువ ఆలోచించకు, అమ్మా నాన్న గురించి కూడా ఆలోచించు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఏదైనా 1-2 సార్లు ఆలోచించు. నన్ను నీ అక్కలాగే భావిస్తే ఏదైనా నాతో షేర్ చేసుకో. నేనైతే దాంట్లో ఉండే నష్టాలు కూడా నీకు వివరించగలను అంది. తప్పకుండా అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగానే ఈ బుక్ నేను తీసుకువెళ్తాను, రేపు తీసుకొచ్చేస్తాను అన్నాడు బుక్కుని చూస్తూ. నవ్వుతూ చూసింది. క్యాబ్ వస్తే ఎక్కి ఇంటికి వెళ్ళాడు. క్యాబ్ నుండి దిగడం చూసిన తండ్రి, అదిగో వచ్చాడు చూడు మీ హీరో, ఒంటి నిండా దెబ్బలతో క్యాబ్లో నుండి దిగుతున్నాడు అన్నాడు పూర్ణతో. ఏమైందిరా, ఇంటి నుండి వెళ్ళి ఎన్ని రోజులైందో తెలుసా అంటూ ఎదురొచ్చింది పూర్ణ. చిన్న యాక్సిడెంట్, రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నాను అన్నాడు. ఈ ట్రీట్మెంట్ అంతా వాళ్లే చేయించారా అన్నాడు రవి. అవును డాడీ, వాళ్లే చేయించారు
అన్నాడు. ఎన్ని దెబ్బలు తగిలాయో! ఎంతో కొంత డబ్బులు అడగకపోయావా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? అన్నాడు మళ్ళీ. పిచ్చివాడిలా రోడ్ల మీద తిరిగాను. నిన్న రోడ్డు దాటుతూ ఉంటే ఒక కారు కొట్టేసింది. వాళ్ళు యాక్సిడెంట్ చేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని. వాళ్ళు మానవతా దృక్పథంతో తీసుకువెళ్ళి జాయిన్ చేసి వైద్యం చేయించారు. ఇంకా వాళ్ళ నుండి నన్ను డబ్బులు ఆశించమంటావా? అన్నాడు తండ్రి వంక చూస్తూ. ఈ మధ్య మీ నాన్నకి డబ్బు పిచ్చి పట్టుకుందిలే. ప్రతి దాన్ని డబ్బే కొలమానంగా చూస్తున్నారు అంది పూర్ణ. ఇక సంపాదించే శక్తి లేనప్పుడు ఉన్నదే మనకి సరిపోయేలాగా చూసుకోవాలి కదా. ఆ యశస్విగాడు ఎలాగూ జైల్లో ఉన్నాడు. నేను ఇంకో డైరెక్టర్తో మాట్లాడాను. ఆయన వచ్చి ప్రొడ్యూసర్ని కలవమన్నాడు. మనం సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్ళాలి అన్నాడు రవి. ఇన్ని దెబ్బలతోనా? అంది పూర్ణ కొడుకుని చూస్తూ. దెబ్బలు ఒంటికే కానీ టాలెంట్కి కాదు కదా. వాళ్ళు అడిగింది చేసి చూపిస్తే చాలు. అయినా వాళ్ళంతా కూడా వీడి సినిమాలు చూస్తున్న వాళ్ళే. ఒక్కసారి డైరెక్ట్గా వెళ్ళి కలవాలంతే. లేదంటే నేను ఒక్కడనే వెళ్ళేవాడిని అన్నాడు రవి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన యశస్వి వస్తే కంప్లీట్ అవనిస్తాడా? ఆల్రెడీ నా బాండ్ పేపర్ ఉంది కదా తన దగ్గర అన్నాడు ఆదిత్య. అదే కదా ఆ రోజు ఎంత మొత్తుకున్నాను. నా మాట మీ ఇద్దరూ చెవినెక్కించుకోలేదు అన్నాడు. ఏ ముహూర్తాన్ని సంతకం పెట్టాడో అప్పటి నుండి పట్టుకుంది పాపం వీడికి అంది పూర్ణ. సంతకం పెట్టడం వల్ల పట్టుకోలేదు, ఆ పిల్ల వెనక పడ్డం వల్ల పట్టుకుంది. లేదంటే ఈ పాటికి హీరోగా ఒక వెలుగు వెలుగుతూ ఉండేవాడు అన్నాడు రవి. గత చరిత్ర అంతా తవ్వకండి డాడీ. ఇప్పుడు నేనేం చేయాలి? మీ కూడా రావాలంతే కదా. సరే వస్తాను అన్నాడు. వాళ్ళ షరతులన్నిటికీ నువ్వు ఒప్పుకోవాలి. అక్కడికి వెళ్ళాక కాదు కూడదు అంటే నా పరువు పోతుంది అన్నాడు రవి. ఆ షరతులేంటో వచ్చే భాగంలో వినండి. థ్యాంక్ యూ.